హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దిస్ ఇస్ శిరీష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. పిల్లలకి లంచ్ బాక్స్ చాలా ఈజీగా ఎలాంటి అడవులు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తా. పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం అది పెద్ద ప్రాబ్లం కాదు. మరి అసలైన ప్రాబ్లం ఏంటో చెప్పనా? మార్నింగ్ నిద్ర లేవడానికి చాలా బద్ధకంగా ఉంటుంది. ఈ లాజిక్ కే మిస్ అవుతున్నారు అందరూ. మార్నింగ్ త్వరగా నిద్ర లేచి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తే అసలు అడవుడే ఉండదు. చాలా త్వరగా పిల్లలకు కావాల్సినవి వండి పెట్టచ్చు. వారంలో 1-2 రోజులు లేజీ ఉన్నా పర్లేదు, అంతేగాని వారం మొత్తం లేజీగా ఉండకూడదు. మార్నింగ్ టైం మెలకువ రాదు, అదే పెద్ద ప్రాబ్లం అనుకుంటే ఈ రోజు లంచ్ బాక్స్ కి ఏం కర్రీ వండాలి అని ఆలోచించుకోవడానికి ఇంకో అరగంట పడుతుంది. ఫ్రిడ్జ్ లో ఏం వెజిటేబుల్స్ ఉన్నాయని వెతుక్కోవడానికి ఇంకొక అరగంట. అలా టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇంకేముంది, పిల్లలకి పులిహార, ఎగ్ ఫ్రై, పొటాటో ఫ్రై ఇలా చేసి పెట్టేస్తాం టైం సరిపోక. అందుకే అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా మీరు ఏం వండాలనుకుంటున్నారు అనేది ముందు రోజు నైటే ఆలోచించుకోవాలి. ముందు రోజు నైటే పలానా కర్రీ వండుకోవాలి, కర్రీకి కావాల్సిన సరుకులు ఉన్నాయా లేవా అన్నీ చూసుకుని, లేకపోతే తెచ్చుకుని రెడీగా పెట్టుకోవాలి. తెల్లవారుజామున షాప్స్ ఉండవు, ఎవరన్నా కావాలన్నా సరే ఇవ్వరు కదా. సో అందుకే ముందుగానే తెచ్చుకుని రెడీ పెట్టుకోవాలి. అండ్ కొన్ని వెజిటేబుల్స్ కొయ్యడానికి చాలా టైం పట్టేస్తుంది. అంటే దొండకాయలు, చిక్కుడుకాయలు, క్యారెట్ ఇలాంటివి కూడా ముందు రోజు నైట్ పడుకునే ముందు కట్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అప్పుడు పడుకోవడం బెటర్. అలా కట్ చేసుకోవడం వల్ల టైం అనేది సేవ్ అవుతుంది మనకి. అప్పుడప్పుడు కర్రీ చేయడానికి టైం ఉండదు, అలాంటప్పుడు చాలా రకాల రైస్లు టేస్టీగా చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీరా రైస్, లేకుంటే స్వీట్ కార్న్ రైస్, పుదీనా రైస్, క్యారెట్ రైస్, పులిహార ఇలాంటివి చాలా చేసి పెట్టచ్చు. టేస్టీగా కూడా ఉంటాయి అవి. నేను చెప్పేది ఏంటంటే కొంచెం ఎర్లీగా లెగాలి. నెక్స్ట్ ముందు రోజే మనం రేపు మార్నింగ్ కి ఏం కర్రీ చేయాలనేది ప్లాన్ చేసుకుని ఉంచుకోవాలి. సో అలా చేస్తే చాలా టైం సేవ్ అవుతుంది, పెద్ద అడావిడ ఉండదు లంచ్ బాక్స్ చేయడానికి. నేనైతే ఈ రోజు మా పిల్లల లంచ్ బాక్స్ కి స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అలాగే ఎగ్ కర్రీ చేస్తున్నా. మరి స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తున్నానో చూసేయండి. నేను ఈ ఫ్రైడ్ రైస్ బటర్ తో చేస్తున్నా. బటర్ హెల్త్ కి చాలా అంటే చాలా మంచిది. బటర్ మెల్ట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ 1 కప్పు, అలాగే 4 చిల్లీస్ కూడా వేసుకుంటున్నా. 1 కప్పు క్యారెట్ కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసి అవి కూడా యాడ్ చేశాను. ఇవి ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్, క్యారెట్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ కూడా 1 కప్ వేసుకుంటున్నా. ఈ స్వీట్ కార్న్ కూడా కాసేపు ఫ్రై అవ్వాలి. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నా. ఇదంతా కాస్త మగ్గిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ముందుగానే రైస్ వండేసి రెడీగా పెట్టాను. ఆ రైస్ మొత్తం ఇందులో యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇందులోనే మీ టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేస్తున్నా. ఇందులోనే నేను కొంచెం సోయా సాస్ యాడ్ చేసుకుంటున్నా. ఇది ఆప్షనల్. సోయా సాస్ ఫ్లేవర్ మీకు నచ్చకపోతే అవాయిడ్ చేయొచ్చు. సోయా సాస్ లేకపోయినా టేస్ట్ సూపర్ గానే ఉంటుంది. తర్వాత రైస్ మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. స్వీట్ కార్న్ చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు స్నాక్స్ కింద స్వీట్ కార్న్ తీసుకోవచ్చు. బాగా మిక్స్ చేసిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నా. ఇంకంతేనండి, స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇక్కడ మా పెద్ద పాపకి అయితే పెట్టిచ్చాను, టేస్ట్ చేస్తుంది. చాలా బాగుందంట, తనకు చాలా బాగా నచ్చింది. చూసారా రైస్ ఎంత సింపుల్ గా అయిపోయిందో. ఇలాంటి రైస్ ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, అలాగే వాళ్ళకి నోటికి చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది. ఇది రైనీ సీజన్ కాబట్టి మిరియాలు ఎక్కువగా తీసుకోవాలి. కాకపోతే పిల్లలకి పాలల్లో మిరియాలు వేసిస్తే తాగరు, అందుకే ఇలాంటి రెసిపీస్ లో యాడ్ చేసేస్తే వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు. మా పిల్లలిద్దరూ కూడా స్కూల్ ఉన్నా లేకపోయినా కరెక్ట్ గా ఎర్లీ మార్నింగ్ 5 కి నాతో పాటే నిద్ర లెగుస్తారు. లేచి బుక్స్ తీసుకుని హోంవర్క్స్ రాసుకోవడం లేకుంటే చదువుకోవడం లాంటివి చేస్తారు. పిల్లలు ఏదైనా పేరెంట్స్ ని చూసే నేర్చుకుంటారు. మనం ఎర్లీ మార్నింగ్ 6 వరకు గురకపెట్టి నిద్ర అయితే వాళ్ళు కూడా అలాగే అలవాటు అవుతుంది. సో ఇక్కడ మా లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. కర్రీ కూడా వండేసాను, ఎగ్ కర్రీ చేశాను, రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇద్దరికైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తున్నా. ఈ లంచ్ బాక్సులు పెట్టినప్పుడు మా పిల్లలిద్దరూ కూడా పక్కనే నుంచి పిల్లిల్లా చూస్తారు. ఎందుకో తెలుసా, ఎక్కడ వాళ్ళకి బాక్స్ నిండుగా పెట్టేస్తాను అన్న భయం. అక్కడ నుండి బతిమాలుతారు, అమ్మ ఎక్కువ పెట్టకమ్మా, కొంచెమే పెట్టమ్మా అని బతిమాలుతూ ఉంటారు. ఏవైనా వెరైటీ రెసిపీస్ చేసినప్పుడు కొంచెం ఎక్కువే పెడతాను, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేస్తారు కదా, అందుకోసం. ఎగ్ కర్రీ మసాలా వేసి చాలా సింపుల్ గా చేసేసాను. ఈ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ కి కాంబినేషన్ గా అసలు కర్రీయే అవసరం ఉండదు. కర్రీ లేకుండానే ఉత్తి ఫ్రైడ్ రైస్ తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. టిఫిన్ కింద కూడా ఈ రైస్ అయితే తిన్నాం, టేస్ట్ చాలా బాగుంది. మా పిల్లల లంచ్ బాక్స్ అయితే సింపుల్ గా ఈ విధంగా రెడీ అయిపోయింది. కొత్త వారు ఎవరైనా మన వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు చేసే చిన్న లైక్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. అండ్ వీడియోని షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన వీడియో రీచ్ అవుతుంది. అండ్ ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్.